వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వివాదాస్పద పోస్టులు పెట్టడం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కొత్తేమీ కాదు. పుష్ప 2 టికెట్ రేట్లను సమర్థిస్తూ ఓ లాజిక్ తీశాడు. ఇడ్లీ కొట్టుతో పోల్చి చెప్పాడు. 1000 రూపాయల టికెట్ రేట్ పెట్టినా ఎక్కడా కూడా సీట్లు దొరకడం లేదు, అన్ని బుక్ అయిపోయాయి అని వర్మ చెప్పుకొచ్చాడు. పుష్ప 2 టికెట్ రేట్ల అంశం గురించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. అయితే వర్మ ఇప్పుడు ఇలా పుష్ప 2 అల్లు అర్జున్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీల ధర 1000 రూపాయలుగా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీలు మిగతా వాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్స్ కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే వాడు సుబ్బారావు హోటల్కు వెళ్ళడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒకడే తప్ప ఇంకెవరూ కాదు. సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు అని ఎవరైనా ఏడిస్తే అది 7 స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు అని ఏడ్చినంత వెర్రితనం. ఒకవేళ 7 స్టార్ హోటల్లో అంబియన్స్ కి మనం ధర చెల్లిస్తున్నాం అని వాదిస్తే పుష్ప 2 విషయంలో ఆ 7 స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాయే. డెమోక్రటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతేకాని ప్రజా సేవ కోసం కాదు. అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపు ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీద ఎందుకు ఏడుస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ నిత్య అవసరమా? ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటికన్నా ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ 3 నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు ఆకాశాన్ని తాకుతుంటే ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకుని వారు చూడటం మానేయొచ్చు, లేదా తర్వాత రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా. మళ్ళీ సుబ్బారావు హోటల్ చైన్ విషయంకొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకటం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.